రైట్. బీఆర్ఎస్ పార్టీ సో వాళ్ళ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా గొప్పలు చెప్పుకుంది, దానికి అంతే విధంగా గొప్పగా ప్రచారం కూడా చేసుకుంది. అయితే వాళ్ళ సర్కార్ దిగిపోయిన తర్వాత కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది. దానికి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే ఆ విచారణలో అనేక విషయాలు అయితే రాబట్టి నివేదికనైతే ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ ప్రాసెస్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు అండ్ జబ్బలు జరుచుకున్నారు. ఈ ఈ నివేదికలతోటి మమ్మల్ని ఏం చేయలేరు, కాళేశ్వరం విషయంలో మేము నిక్కచ్చిగా ఉన్నాము, మీరు ఎక్కడికంటే అక్కడికి విచారణకు వస్తాము, మేము విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రజల ముందు నిజాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మస్తు నరికినప్పటికీ కూడా ప్రతిసారి దానికి ముందు హరీష్ రావు తోటి ఆ బీఆర్ఎస్ భవన్లో ఓ ప్రజెంటేషన్ చేయించుడు, దాని జనాల ముందట ఇగో ఇది 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 అసెంబ్లీలో పోయి చర్చ పెట్టడానికేమో వెనక ముందు ఆడతారు. అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏమో అసెంబ్లీకి ఓడు, మీకు మేము చాలు అన్న కొన్ని రోజులు అంటారు, లేదు ఇదిగో పులి అదిగో పులి కేసీఆర్ అడుగు పెడుతుంది మీ భాషింగాలు అయిపోతాయి అని చెప్పేసేమో మళ్ళీ ఒకసారి డైలాగులు వేస్తూ వస్తారు. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళ వర్షాలు వినిపించారు. మొత్తంగా ఇప్పుడు వెనకడుగు వేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. కాళేశ్వరంపై రివర్స్ గేర్, నివేదిక బయటకు రావద్దని కోర్టులో ఆర్జీలు. అటు కేటీఆర్ కూడా ఈ కార్ రేస్ విషయంలో ఇంకా కొన్ని కేసుల విషయంలో అవినీతి ఆరోపణల విషయంలో నేను బాజాప్తా చేసినాం, బరాబర్ చేసినాం, ఎలాంటి తప్పు జరగలేదు అనుకుంటేనే స్టే విధించమనకూడదు, జరిసేపు 4 రోజులు ఆపురి, మమ్మల్ని జైలు పోకుండా ఆపురి, ఇట్లా స్టేలు కూడా సరే రాజ్యాంగంలో చట్టబద్ధంగా అందరికి కూడా హక్కులు ఉన్నాయి, స్టే కోరడంలో తప్పలేదు. కానీ ముందుగా ఎందుకు నరకుడు? మేము ఎదుర్కొంటాం, మేము తోపులం తురుములం, మేము మునగాళ్ళం అని చెప్పేసి ముందుగా నరకుడు, వెనక అడుగు వేసుడు బీఆర్ఎస్ పార్టీకి పరిపాటి అయిపోయింది. జస్టిస్ ఘోష్ కమిషన్పై గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. ఈ విషయంలో కాళేశ్వరంపై రివర్స్ గేర్ వేసింది. నివేదికలు బయటకు రావద్దని కోర్టులో ఆర్జీలు పెట్టింది. ఈ నివేదికను కొట్టేయాలి, ఇది తప్పుడు రిపోర్టు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్పేసి అయితే కోర్టుకు వేరు. ప్రాజెక్టు విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని గతంలో ప్రకటనలు. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రద్దుకు న్యాయ పోరాటం. అసలు కమిషన్ రిపోర్ట్ని ఎందుకు రద్దు చేయమంటున్నావు? జనాల ముందు అసెంబ్లీలో మొత్తం కాపీస్ మంచి పెడతాం, ప్రజలకు కూడా ఇస్తామన్నారు కదా, జరిసేపు 4 రోజులు ఎందుకు ఆగుతలేదు మీకు పానం? మీరు ప్రెస్ మీట్లు పెట్టి గదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయినావు కదా కేటీఆర్, ఆడికి పోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు, మేము ఈ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ అంటే ప్రజాక్షేత్రం అనేది ఒక రకంగా ప్రజలు ఎన్నుకుంటున్న అడిగి పంపించారు కాబట్టి అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైనది. అక్కడ శాసన